హలో అండి అందరికీ. పాస్తా పేరు వింటుంటేనే నోరు ఊరుతుంది కదా. సో చేసేసుకుందాము. అందుకోసం నేను మిక్సీ జార్లో టమాటాలు, ఎండుమిర్చి, తెల్లగడ్డ తీసుకున్నాను. అవైతే బాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పాస్తా అనేది చాలా వెరైటీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆనియన్స్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకున్న తర్వాత నేను ఇందాక చెప్పింది మిక్సీలో వేసాను కదా, అది గ్రైండ్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. 1/2 kg పాస్తా ప్యాకెట్ తీసుకున్నాను. మ్యాగీ మసాలా అని చెప్పి విడిగా అమ్ముతారు మనకి. సో అదైతే బాగా వేగిన తర్వాత అయితే కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. పసుపు కూడా బాగా వేగాలి ఆనియన్స్లో కలిపి. తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలా విడిగా అమ్ముతారు, అదైతే కొంచెం వేసుకున్నాను. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. ఈ పాస్తా ఎవరైనా ట్రై చేసింటే కామెంట్ చేయండి. ధనియా పొడి వేసుకున్నాక తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని అయితే ఇందులో వేసుకొని ఇది కూడా కొంచెం సేపు వేగాక కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవచ్చు. తర్వాత మనం తెచ్చుకున్న మ్యాగీ మసాలా కూడా ఒక ప్యాకెట్ వేసేసుకోవాలి. తర్వాత వాటర్ తీసుకోవాలి. 1/2 kg ప్యాకెట్ పాస్తాకి నేను చూపిస్తున్న కప్పుతో 2.5 కప్పు వాటర్ తీసుకొని వేసాను. ఇప్పుడు చెప్పిన మసాలా వేసా కదా, మ్యాగీ మసాలా, బయట మీరు అడిగితే పాస్తా మసాలా అని కూడా అమ్ముతారు, అది కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఈ వాటర్ అయితే తెల్లుతున్నాయి కదా, తెల్లేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. మ్యాగీ మసాలా అయినా వేసుకోవచ్చు, పాస్తా మసాలా కూడా అమ్ముతారు, అదైనా వేసుకోవచ్చు. తర్వాత పాస్తాని వేసేసుకోవాలి 1/2 kg ప్యాకెట్. ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే మొత్తము మిక్స్ అయితే చేసుకోవాలండి. బాగా మిక్స్ చేయకుండా అలాగే పెడితే మాత్రం పాస్తా నీట్గా రాదండి, గడ్డ కడుతుంది. సో పాస్తా అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పాస్తా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.